రాయల్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ని రాజమహేంద్రవరం నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అయోధ్య రామ మందిరాన్ని తలపించే విధంగా ఏర్పాటు చేసిన నమూనా మందిరం విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రతి ఏడాది రాయల్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు సందర్శకులను ఆకట్టుకునే విధంగా ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకువస్తున్నారని అభినందించారు. గత ఏడాది జలకన్యలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారన్నారు. కుటుంబ సమేతంగా కొంత సమయం సంతోషంగా గడపటానికి అవసరమైన సౌకర్యాలిక్కడ కల్పించడం జరిగిందన్నారు. నిర్వాహకులు ప్రసాద్, వెంకటేశ్వర్ రెడ్డి, గురు గోపీనాథ్ను అభినందించారు. గత పాలకులు ఎగ్జిబిషన్ నిర్వాహకులను వేధించారని, తమ కూటమి ప్రభుత్వంలో అన్ని విధాలా సహకరిస్తున్నామన్నారు. ఇటువంటి నిర్వాహకులను ప్రోత్సహిస్తే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యాళ్ల ప్రదీప్, విశ్వనాథరాజు తదితరులు పాల్గొన్నారు. మంచి థీమ్ పెట్టారు. ఇదే సీజను మరి అది కోఇన్సిడెన్స్ ఏ విధంగా కలుస్తూ ఉందో కానీ అప్పుడు నేను ఓపెనింగ్ వచ్చినప్పుడు కూడా ఇలాగే వర్షం, ఈ సీజన్ వచ్చినప్పుడు కూడా ఇలాగే వర్షం వస్తూ ఉంది. కాబట్టి ఆర్గనైజర్స్ ఎప్పుడు పిలిచినా నేను ఓపెనింగ్ వచ్చే టైం వర్షం పడితే నేను కూడా ఫిక్స్ అయిపోతాను. అండ్ ఎగ్జిబిషన్ వర్క్ చూసినట్లయితే అయోధ్య రామ మందిరాన్ని రిప్లికేట్ చేసే విధంగా ఒక నమూనాని ఇక్కడ ఏర్పరిచారు. చెప్పాలంటే నేను కూడా ఇంకా అయోధ్యకి వెళ్ళలా, అంటే ఇంకా టైము రాలా. ఆ పిలుపు వస్తే నేను వెళ్ళవలసి వస్తుంది. ఎలా ఉంటుంది అన్నది నాకు కూడా తెలియదు. వీళ్ళు ఏదైతే ఆన్లైన్లో వాళ్ళు పబ్లిష్ చేశారో, ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్ పరంగా ఉన్న రామ మందిరం ఆన్లైన్లో చూసే నమూనాని ఇక్కడ రిప్లికేట్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. బహుశా అక్కడ ఉన్న రామ మందిరం మీరు చూపించిన దాన్ని బట్టి ఇదేనా అంటే మాత్రం అద్భుతంగా ఉంది. మనసుకి చాలా ఆనందం కల్పించింది. ఆర్కిటెక్చరల్గా చూస్తూ ఉంటే అది ఫైన్ ఆర్ట్ ఎంత బాగుందంటే అది ఎంతో నైపుణ్యంతో అదంతా చేసి ఉంటారు. అక్కడ దాన్ని బాగా రిప్లికేట్ చేశారు. ప్రజలు ఎవరైతే వస్తూ ఉన్నారో వారి యొక్క మనోభావాల్ని గుర్తిస్తూ ఈ రామ మందిరాన్ని చూడాలనుకున్న వాళ్ళు ఒక లేన్లో రావచ్చు, లేదు ఇష్టం లేదన్న వాళ్ళు నేరుగా ఎగ్జిబిషన్కి వెళ్ళేదాన్ని కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు. అంటే అందరినీ కూడా గౌరవిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు. రామ మందిర అయోధ్య అని ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని కూడా అందరినీ గౌరవిస్తూ కార్యక్రమం తీసుకున్నారు. లోపల కూడా నాకు బాగా తెలుసు, బాగా అకామిడేట్ చేస్తారు. అన్ని ఐటమ్స్ని పెడతారు. ప్రజలకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చాలా పారదర్శకంగా కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళు ఈ ఎగ్జిబిషన్ మంచి సక్సెస్ అవ్వాలని రాజమండ్రి ప్రజలందరూ కూడా మీరు తీరిక సమయంలో వచ్చి ఎగ్జిబిషన్ సందర్శించి అయోధ్య రామ మందిరాన్ని కళ్ళతోటి ఎవరు వెళ్ళి అక్కడ చూడని వారు ఇక్కడికి వచ్చి చూసే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. దీన్ని సందర్శించండి. ఎగ్జిబిషన్ మిమ్మల్ని అలరిస్తుంది. వచ్చి దాన్ని కూడా మీరు ఎంజాయ్ చేయాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఆలోచనతో వస్తూ ఉన్నారు. మరి నెక్స్ట్ ఇయర్ ఏ ఆలోచనతో వస్తారో మరి నాకైతే ఐడియా రావట్లేదు. ఏదొచ్చినా ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగానే చేయాలని కోరుకుంటూ గతంలో చూస్తున్నాం ఇదే ఊర్లో ఎగ్జిబిషన్స్ చేసే వాళ్ళని, అంటే వ్యాపారస్తుల్ని వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం, కక్షపూరిత రాజకీయాల కోసం అన్యాయంగా వాళ్ళకి నష్టాలు కలిగించే కార్యక్రమాలు ఇదే నగరంలో చూస్తున్నాను నేను. అలా నష్టం కలిగిన వాళ్ళకి అన్ని విధాలుగా ప్రభుత్వ పరం నుంచి సహకారం అందించి వారి జంక్షన్లో ఏదైతే అమ్మ నారా భువనేశ్వరి గారు పెట్టిన సత్యమేవ జయతే సైట్లో వాళ్ళకి మరలా ఎగ్జిబిషన్ ఏ విధమైన టైం బౌండ్ పెట్టకుండా వాళ్ళని నడుపుకునే విధంగా నష్టాలు భర్తీ చేసే కార్యక్రమం తీసుకున్నాం. వ్యాపారస్తులు బాగుండాలని కోరుకునే మనిషిని, కాబట్టి ఈ వ్యాపారం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నన్ను ఆహ్వానించినందుకు
ఆర్గనైజర్స్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.